అని యేసు ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పుకొని ముందుకెళ్ళాం. బైబిల్లో సాతాను అని ఉన్నాడు. సాతాను ఎవరండి? అపవాది అని సాతాను పెద్ద పేరు పెట్టారు. మన శత్రువు అయితే మనకి ఇష్టం లేకపోతే ఆయనకి ఎన్ని పేర్లే పెడతాం. నీకు తెలియదు ఆడి సంగతి. మిగతా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలా మంచోడే. ఒక దేశంలో తీవ్రవాది అనేవాడు వాళ్ళ దేశానికి దేశభక్తుడు తెలుసా. ఇప్పుడు మన స్వాతంత్రం కోసం మన వాళ్ళు ఎంతో మంది పోరాడారు. వాళ్ళు మన దృష్టిలో స్వాతంత్ర వీరులు. బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు కదా మనల్ని. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు. అంటే మనం ఎటు పక్క నుంచి ఆ మనిషిని చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. అలాగే మనం సైతాన్ని పేరు పెట్టేసి పెద్ద ముద్రేసేస్తున్నాం. ఎవరైనా దేవుడు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసు క్రీస్తు ఎవరు? ఆ ప్రాథమిక మూలాలు కొన్ని తెలుసుకున్నాము. ఓకే, మీకు తెలుసా బైబిల్ ప్రకారం సైతాను కూడా దేవుని కుమారుడే అని ఒక విషయం చెప్తున్నట్టు అనిపిస్తుందా? సాతాను కూడా దేవుని కుమారుడే. మరి యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడే. ఎంత విచిత్రం కదా. ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా చెప్పగా విన్నారా? చెప్పరు కూడా. ఎందుకంటే క్రైస్తవ బోధలో ఒక ధోరణితో చెప్పుకోవడం అలవాటు అయిందని పెద్దగా చెప్పరు. దాని గురించి కొంచెం వివాదాస్పదం కూడా అవుతుంది. అనవసరంగా సంఘాలు జల్లులు చేసినట్టు అవుతుందని చెప్పరు కదా. మౌలిక అంశాల్లోకి వెళ్దాం. అసలు భూమి పుట్టిన దగ్గర నుంచి దేవుడు ప్రణాళిక ఏంటి? అసలు వీళ్ళు ఎవరు, మనం ఎవరు? దేవుడు ఎవరు, సాతాను ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, మనం ఎవరు? మన పాత్ర ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి? కొంచెం తెలుసుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నామో, మనం విన్న స్టోరీలు కరెక్టా కాదా, మనం చేసే భక్తి కరెక్టా కాదా, అసలు ఈ పునరుద్ధానం అంటే ఏంటి, ఈ రోజు దాకా స్టోరీ ఎలా వచ్చింది మనం తెలుసుకున్నాం. ఓకే, మనకు తెలుసు మొట్టమొదటి 6000 సంవత్సరాల క్రితం మానవుని సంచారం, మానవుని ఉనికి ఈ భూమి మీద స్టార్ట్ అయింది. సైన్స్ ప్రకారం కోట్ల సంవత్సరాలు చెప్తూ ఉంటారు. దానికి ఆధారాలు లేవు. అది ఒక స్పెక్యులేషన్ అంటారు, ఊహాగానం. దానికి నిర్దిష్టమైన ఒక ఆధారం లేదు. అది బైబిల్ ప్రకారం తీసుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే 6000 సంవత్సరాల క్రితం, సుమారుగా 6000 సంవత్సరాల క్రితం మనిషిని దేవుడే భూమి మీదకి వచ్చి భూమిలోంచి మట్టిలో నుంచి మనిషిని తీసినట్టుగా దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి మనిషిని ఆదామును చేసి, ఆదాము ఒక్కడే ఉన్నాడని చెప్పి ఆయన్ని పడుకోబెట్టి ఆయన పక్కటేమో ఒకటి తీసి అవ్వని తయారు చేసి ఇద్దరిని కూడా ఆయన ఊపిరి ఊదాడు. ఆయన ఊపిరి ఊదగా వాళ్ళు జీవం పోసుకొని నరులుగా మారారు, జీవాత్మలుగా మారారు. ఒక స్తబ్దుగా ఉన్న ఆత్మ జీవుడు పోసుకొని జీవాత్మగా మారాడు. అదంతా మనకి తెలిసిన స్టోరీ. అక్కడ నుంచి ఏమైంది, దేవుడు రోజు వచ్చి వాళ్ళతో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడు. అబ్బాయి సాయంత్రం పూట వచ్చి ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చుంటే చల్లగా రోజు చల్లటి పూట వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడిని బైబిల్లో రాసు. అంటే రోజు ఒకసారి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని భూమి ఒకటి తయారు చేసి వీళ్ళ దాని మీద సృష్టించారు, వీళ్ళు ఏం చేస్తున్నారో మాట్లాడిపోతూ ఉంటాడు. అంటే దేవుడికి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, అయినా కూడా వచ్చి పలకరించిపోతూ ఉండేవాడు. అన్నీ ఇచ్చాడు భూమి మీద, అన్నీ మీయే. వాడు పని చేయగల. ఈరోజు పథకాలు ప్రభుత్వం ఎట్లా జేబులు నింపుతుందో మీరేం పని చేయగల. బద్దకస్తుగా ఇంట్లో కూర్చుంటే చాలు, మేమేనే జేబులు నింపుతాం. ఆ పెన్షన్ ఈ పథకం అని దేవుడు అప్పుడే పెట్టాడు అంటే పథకాలు. మీరేమీ చేయగలలేదు అబ్బాయి. అన్ని చెట్లు ఇస్తాడు, ఆ ఫలాలన్నీ జస్ట్ కోసుకొని తింటే. జంతువులు చంపడం అట్లాంటివి ఆ రోజులు మొట్టమొదటి ఉన్నాయన్నీ కోసుకొని తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు పరీక్షిద్దామని ఒక చెట్టు పెడతారు. అదొక్కటి మాత్రం వెళ్తారండి. అంటే నా మాట వింటారా లేదా పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అంతకుముందు
ఈ భూమి సృష్టించి మనుషుల్ని సృష్టించే ముందు పరలోకంలో అంటే దేవుడు ఉండే లోకంలో ఒక తిరుగుబాటు జరిగింది. దేవతలు అనే వాళ్ళలో ఒక 2 గ్రూపులు ఫామ్ అయ్యి ఆ ఒక గ్రూప్కి హెడ్ ఆయన, అధికారి ఆయన అంటాడు, ఎంతసేపు ఈయన దేవుడు, మన పని ఈయన డబ్బు కొట్టకపోయినా, ఈయన స్థుతులు చెల్లించలేనా, ఈయనకి ఆరాధన చేయకపోయినా అని ఒక తిరుగుబాటు లేవదీశాడు. అంటే పరలోకం కూడా పాపం ఉందన్నమాట, చేసే ధోరణి ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన సృష్టించిన వాళ్ళే అందులో సగం ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కింద పెట్టేస్తారు అగాధంలో. అది ఈ చీకట్లో తిరుగుతూ ఉంటారు. ఓకే, ఆ తప్పిదం జరగకూడదని ముందే టెస్ట్ పెట్టాడు మనిషికి. సృష్టించిన మనిషికి అసలు పాస్ అవుతారో లేదో, అక్కడలాగా ఫెయిల్ అవుతారేమో అని ఒక టెస్ట్ పెట్టాడు. పాపం దేవుడు అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. ఏదైతే చేయొద్దు అన్నాడో వేలకు వేలు చెట్లు, వేలకు వేల రకరకాల ఫలాలు ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టి ఏదైతే వద్దన్నాడో అదే చేస్తాడు మనిషి. మీరు ఎప్పుడైనా చూడండి, అప్పుడు చెప్పడం కూడా మనిషి తత్వం ఏంటంటే ఏది చేయొద్దంటే అది కనీసం ఒకసారి చేస్తాం. ఏం జరుగుతుందో చూడాలని మనం టెస్ట్ చేస్తాం కదా. అదే సినిమా చెప్తే ఇప్పుడు మీకు మళ్ళీ ఒక బ్రహ్మానందం అది అబద్ధం ఆడుతున్నాడు లేదు అని అబద్ధం మిషన్ పెడతాడు కదా. ఈయన అబద్ధం చెప్తే అది కనుక్కోవాలి. అది ఏం చేస్తాడు? దానికి టెస్ట్ పెడతాడు. అది కనుక్కుంటుందా లేదా ఈయన ఒక అబద్ధం చెప్తాడు, అది అది వస్తుంది. బ్రహ్మానందం గుద్దుతాడు. ఆ మిషన్ తెచ్చింది నిన్ను టెస్ట్ చేయలేదు కదా, నువ్వు మిషన్ టెస్ట్ చేయలేదు కదా. మీకు గుర్తుందా? టీవీలో చూస్తూ ఉంటారు, చూడండి చాలా మంది చూస్తూ ఉంటారు కదా. నాకే గుర్తురాదు, ఒకవేళ గుర్తు లేదు వాళ్ళు గుర్తు చేశారు. మీకు మిషన్ నువ్వు టెస్ట్ చేయడం కాదు, మిషన్ నిన్ను టెస్ట్ చేస్తాను కదా. దేవుడు మనిషిని అనుకుంటే మనిషి ఏమి దేవుడికి టెస్ట్ పెట్టాడు. వద్దు అన్న ఫలాన్ని పోసే తనంతట తానైతే తినుండేవాడు కాదు. అయితే ఈ భూమి మీద తోయబడ్డ ఆత్మలు ఉన్నాయి కదా, అందులో అధికారైన సాతాను అనేవాడు ఉన్నాడు కదా. ఆయన అసలు పేరు లూసిఫర్. ఆయన ఏదో ఒక రూపంలోకి భూమి మీద ప్రవేశించి ఈ భార్య భర్తలిద్దరికీ ప్రేరేపిస్తాడు. అవునా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతాడు. దేవుడు ఏదో టైంలో వస్తాడు, ఆయన లేని టైంలో ఈయన చూసుకొని వచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఏమేం చెప్పాడు దేవుడు నీకు అది అన్ని తెలమన్నాడు, ఇవన్నీ మాయ అన్నాడు. అది ఒక్కటి తప్ప అన్నాడు. ఏదో ఒక్కటి వదిలేశాడంట, అంటే దానిలో ఏదో ఉండేది, అంటే దానిలో ఏదో ఉండేది అని. అంతే కదా, సహజంగా ఏదో పెట్టాడు అందులో అని వాళ్ళు రేపుతాడు. రేపి వాళ్ళు తినేలాగా ప్రేరేపిస్తాడు. చక్కగా ఇల్లు దేవుడి మాట కాదని, సృష్టించిన సృష్టికర్త మాట కాదని చెప్పుడు మాటలే చెడిపోతాం మనం కదా. చేపకులా చెడావు ఇక్కడ మాటలు అని ఎక్కడి నుంచి వస్తే మనం చెడిపి మనం చెడతాం, అందులో చెడగొడతాం. వాడు చెడ్డపోతూ మనం అంతా చేసిందని వాడు పైన చెడ్డాడు, కిందకు వచ్చి పడ్డాడు. ఇక్కడ ఉన్న వాడు కూడా చెడగొడతానికి తయారయ్యాడు. ఆ ఇద్దరు భూమి మీద ఉన్న ఇద్దరు మనుషుల్ని వాడు చెడగొట్టాడు. వాళ్ళు వెళ్ళి ఆ ఫలం తిన్నారు. దేవుడు వచ్చి అడిగాడు. వాళ్ళిద్దరు వెళ్ళి తినగానే వాళ్ళకి ఎవరో చెప్పినట్టే వాళ్ళు ఏదో తప్పు చేసామనే భావన వాళ్ళకి కలిగింది. ఎమ్మటి వెళ్ళి దాక్కున్నారు. అప్పటి వరకు ఎప్పుడు ధైర్యంగా ఉండే ఆదామవాళ్ళు, రోజు సాయంత్రం దేవుడు వస్తుంటే చక్కగా మాట్లాడే ఆదామవాళ్ళు ఆ రోజు మాత్రం దాక్కున్నారు. ఎందుకు? తప్పు చేశారు. మన పిల్లలు కూడా అట్లాగే మనం తప్పు చేస్తే భయపడతాం, ఎవరికైనా చూస్తుంటారు, మనం ఏమైనా అంటారా? అదే పని చేశారు వాళ్ళు కూడా. సరే వచ్చి దేవుడు మీరెంత తప్పు చేశారు కాబట్టి ఆయన శిక్ష విధిస్తారు. మనందరికీ తెలుసు, ఆ తోటలో వెళ్ళగొట్టేయటం ఇలాంటివన్నీ చేయటం అది ఒక స్టోరీ. అప్పటి నుంచే భూలోకంలోకి మరణం ప్రవేశించింది. అంటే మొట్టమొదటి మనుషులే ఈ భూమి మీద ఏ ఊరు, ఏ జనం, ఏ దేశము లేకముందే మొట్టమొదటి మనిషి ఆదాము అవ్వ చేసిన తప్పు వల్ల మరణం వచ్చింది కాదు. అప్పుడు మరణం అంటే ఏదో తెలియదు. వాళ్ళు ఎన్నేళ్ళు బతికారు తెలుసా మీకు? 900 సంవత్సరాలు చిల్లర. 900 సంవత్సరాలు. ఈరోజు మనం 900 సంవత్సరాలు బతకాలు లేనిది ఉన్నాయి. 60-70 ఏళ్ళకి వేసారిపోతున్నాం, ఈ ఎండలు పడలేకపోతున్నాం కదా. పొలాలు బట్టి
పండుగ ఎప్పుడు సావత్సరానికి కొన్నిసార్లు ఎదురు చూస్తాం మనం ఈ బాధలు వాళ్ళని. 900 సంవత్సరాలు బతికేవాడు. అంటే ఆదాము పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో మనకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు శాపానికి గురయ్యారు. అప్పుడు మరణం వచ్చింది. ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా మన పిల్లలకి మన పోలికలే వస్తాయి. తల్లి పోలిక తండ్రి పోలిక వస్తాయి కదండి. అయ్యే జీన్స్ ఉంటాయి. అందుకే జీన్స్ లేకపోతే DNA టెస్టులు చేస్తారు. ఆ తల్లిలో నిజమైన వాళ్ళు కాదని తెలుసుకోవడానికి DNA టెస్టులు చేస్తారు. అంటే లోపలికి వెళ్ళి మనం పరీక్షిస్తే మన రక్తంలోనూ మన మాంసంలోనూ మన ఎముకల్లోనూ మన తల్లిదండ్రులకు సంబంధించిన ఆనవాళ్ళు కనపడతాయి. అది DNA అంటారు, DNA టెస్ట్ కదా. అలా వంశపారంపర్యంగా వేల సంవత్సరాల కొద్ది ఈ మరణం అనేది భూమిని ఏళ్తున్నారు. అందుకే ప్రతివాడు మరణం అంటే భయం. ఎప్పుడు వెళ్ళిపోతాము, వ్యవసాయం పోయి చనిపోవడం వేరు, మరణం భయం వేరు. ఎప్పుడు పోతాము, ఏమవుతుందో, ఏది ఉంచిపోతుందో. మేము తిన్నగా బాత్రూంలోకి వెళ్తామా, నేనైతే ఏ పాపంతో పుట్టిందో, పల్లెటూరులో అయితే చూస్తాం ఏమైంది పుడితే అక్కడ పోతాము. ఎంత భయం కదా. మరణ భయం మనిషిని వెంటాడుతూ అన్ని భయాల్లో కన్నా అతి భయంకరమైన మరణ భయం కదా. అది ఎలా వచ్చింది? ఈ మొట్టమొదటి మనిషి పాపం చేయడం వల్ల. ఆ ఆదాము అవ్వ అనే ఇద్దరు భార్య భర్తలు సృష్టించబడిన మొదటి వాడు పాపం చేయడం వల్ల. సరే, దీనికి వెలుగులేంటి మరి? దేవుడు మనుషులు చంపడానికి కదా సృష్టించింది కదా. మనం ఒక చిన్న వాక్యం చూసుకొని మళ్ళీ కథలోకి వెళ్దాం. చిన్న వాక్యం చూసుకొని కథలోకి వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఈ స్టోరీ చెప్పుకుందా లేదా బైబిల్లో? నేను చెప్తున్నాను, చూసుకున్నాం. 21వ వచనం, 15వ అధ్యాయం 21వ వచనంలో నేనే చదువుతాను. మనుష్యుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము నందు అందరూ ఏలాగ మృతి నొందుచున్నారో ఆదాములనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడును. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును. ఏమనుంది? మనుష్యుని ద్వారానే మరణము వచ్చేది కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలగాలి. అంటే ఏ మనిషి మనం మాట్లాడుకుంటున్నామో ఆదాము అవ్వని వాళ్ళు చేసిన తప్పుల వల్ల అందరం వస్తాం. మళ్ళీ అందరం బ్రతకాలంటే మళ్ళీ ఇంకో మనిషి ద్వారానే ఇది సంభవం. మళ్ళీ మనిషి ఈ మృత్యువుని జయించాలి. మృత్యుని చేయడం మరణాన్ని గెలవాలి. ఇదే అధ్యాయం లాస్ట్లో నేను చదివిస్తాను. మరణమాని ఎక్కడ మరణాన్ని విరిచిన క్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాం. దీన్ని వినవటానికి 2000 సంవత్సరాల క్రితం దేవుడే, ఏ సృష్టి అయితే చేసిన దేవుడే, ఏ ఆదామునైతే పంపిన దేవుడే, ఏ భూమి మీదకి ఏ అగాధంలోకి ఈ దెయ్యాన్ని లేకపోతే తిరుగుబాటు చేసిన సాతాన్ని పంపించిన దేవుడే మళ్ళీ దానికి విరుగుడు కూడా ఆయనే తెచ్చాడు. ఎలాగో అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం, మనిషికి మనిషి విరుగుడు. మనం వజ్రాన్ని వజ్రంతోనే పోయాలంటారు. విన్నారు మీరు ఎప్పుడన్నా? దేంతో పోయాలి? వజ్రంతోనే. మరణాన్ని మనిషి తెచ్చాడు. మళ్ళీ ఆ మరణాన్ని మృత్యుంజయుడిగా మారాలంటే, మరణాన్ని జయించాలంటే మళ్ళీ ఇంకో మనిషే కావాలి, దేవుడు చేస్తే కాదు. అందుకే దేవుడు యేసు అనే ఒక మనుష్య కుమారుని భూలోకంలోకి పంపించి, మనుష్య రూపంలో, దేవుని రూపంలో కాదు, దేవుడు కట్టమని ప్రత్యక్షమై అట్లా మాయమయ్యే ఒక శక్తిలాగా ఆయన పంపించలేదు. అందుకే దేవుని కుమారుడు ఒక మనుష్య కుమారుడిగా ఈ భూలోకంలోకి పంపించాడు. పంపించి ఆయన ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ అంతా. ఆయన ద్వారా మరణాన్ని జయింపజేశాడు. ఎలా జయింపజేశాడు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నాడు. అంటే ఒకప్పుడు మనిషి కూడా దేవుడు అతనికి గొప్పవాడు.
మొట్టమొదటి మనుషులు దేవుడు సృష్టించినప్పుడు మరి తన పురుడు పోసుకొని తన రూపము తన పోలికలు చొప్పున సృష్టించాడని బైబిల్ చెప్తుంది. అంటే సుమారుగా దేవుడే, మన పిల్లలు మన పోలిక, మన మనిషినే వాళ్ళు మనుషులు కదా, మన పిల్లలు మన మనుషులే కదా. అలాగే ఆదాము అవ్వ కూడా దేవుడు తన పోలిక చొప్పున చేశాడంటే మరి దేవుడిలాగా ఉండాలి వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు అతిక్రమించారో, పాపం చేశారో, ఆ మహిమని అంటే దైవత్వం అనే మహిమని పోగొట్టుకొని ఈ భూమి మీద మనుషులుగా మిగిలిపోయారు. మీరు పాత దేవతల సినిమాల్లో చూస్తారు కదా, ఆడు పైనుంచి ఇంద్రుడు పంపిస్తే వచ్చారని జలకాలలో ఉంగరం పోగొట్టుకొని మనుషులుగా మిగిలిపోతారు. ఆ ఉంగరం కోసం ఎదుర్కొంటూ ఉంటారు. చూస్తూ ఉంటారు. జగదేవుడు అతను వస్తుంది అనే సినిమా కదా, ఎంతమంది గుర్తుంది? అంగుళీకము అని ఎదుర్కొంటూ ఉంటుంది. ఏం అంగుళీకం లేకపోతే దేవత కాలేదా అంటే ఆ మహిమని పోగొట్టుకున్నారన్న. ఆ మహిమ అందులో ఉంది. వాళ్ళు అజాగ్రత్తగా ఉండటం వల్ల, తప్పు చేయటం వల్ల ఆ మహిమని పోగొట్టుకొని భూమి మీద మిగిలిపోతారు. అలా మిగిలిపోయిన ఉన్నాం. ఆ మహిమను ఎప్పుడైతే మొదటి మానవులు పోగొట్టుకున్నారో తర్వాత వాళ్ళందరూ కూడా మనుషులుగా మిగిలిపోయారు. ఆ దైవత్వాన్ని కోల్పోయి కదండి. బాగుందా స్టోరీ? అర్థమవుతుందా? కరెక్ట్ అవుతుందా చెప్పేది? మీరు ముగ్గు ఎత్తే ఇంకో చుక్క వేస్తారు కదా, చివరికి అన్నీ కలిపితే కరెక్ట్గా రావాలి. మీరు పువ్వు అనుకుంటే పువ్వు, రథం అనుకుంటే రథం. ఎక్కడ మిస్ అయినా డాట్స్ మిస్ అవ్వడం అంటారు. అవి మిస్ అవ్వకుండా కరెక్ట్ చేయగలరు. మనం చెప్పుకునే స్టోరీలో చుక్కలన్నీ కరెక్ట్ అవ్వాలి. అప్పుడు చెప్పేదానికి కరెక్టే అని మీనింగ్ రావాలి. చివరికి మనం ఏదో షో చెప్పినట్టుగా ఉండకూడదు. ఎక్కడైతే మనిషి పోగొట్టుకున్నాడో అక్కడ వెతుక్కోమంటాడు దేవుడు. ఏ మనిషి అయితే పోగొట్టుకున్నాడో ఆ మనిషి దొరకబడ్డాలి. వజ్రంతోనే పోయారు. అందుకే దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. అయితే మనిషికి పుట్టినవాడైతే మళ్ళీ తప్పు చేస్తాడని దేవుడు దాన్ని కొంచెం అక్రమాన్ని తప్పించి ఒక ఆత్మ కుమారుడిని పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరింపజేసి ఆ కొద్దిగా పాపతత్వం పూర్తిగా తగలకుండా ఒక మనిషిగా ఉద్యోగింపజేశాడు. ఆ మనుషుల ద్వారా మరణాన్ని జయింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పిన స్టోరీ అంతా. అంటే ఎక్కడైతే ఏదైనా మనం పోగొట్టున్నామో ఆ వనం పేరు ఏదైనా మనకు తెలుసు. ఆ ఆదాము అవ్వ అనే మనుషులు ఉన్న స్థలం పేరు భూముల మీద ఏదైనా వనము. నిన్న చెప్పిన మన స్టోరీలో యేసుక్రీస్తు వారి గెత్సెమనే వనం. అదే అట్లాంటి వనంలోనే తిరిగి మళ్ళీ దేవుడు మరణాన్ని జయించి మరి ఒకళ్ళ ద్వారా అందరికీ పాపం వచ్చినప్పుడు మరి ఒకళ్ళ ద్వారా అందరికీ జీవం పడాలి కదా. ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్ అవ్వాలి కదా, అది తప్పు అయితే ఇది తప్పు అవ్వాలి. ఆదాం పాపం చేసి మరణం అందరికీ వస్తే మరి పునరుద్ధానం మరణం నుంచి లేచిన దాని ద్వారా మరి దాని మీద అందరికీ రావాలి కదా. అదే బైబిల్ చెప్పేది. అదే మనం ఇక్కడ చదివాం. ఒక మనుషుని ద్వారా మరణం ఏ విధంగా, మనుషుల ద్వారా మరణం వచ్చేది కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగేను. పునరుద్ధానం అంటే చచ్చిపోయినవాడు తిరిగి లేకపోవడం. భౌతికంగా లేకపోవచ్చు, ఎందుకంటే ఏ మనిషి ఇక్కడ శాశ్వతంగా జీవించడు. దేవుడు ఒక రాజ్యం అనుకున్నాడు, ఆ రాజ్యం కడుతున్నాడు. నిన్న కూడా మనం మాట్లాడుతున్నాం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఈ లోపల శాశ్వతంగా దేవుడు ఆ రాజ్యాన్ని తిరిగి మళ్ళీ ఇక్కడే స్థాపించబోతున్నాడు, ఎక్కడో కాదు. మన ప్రకటన గ్రంథంలో చూస్తే ఇవన్నీ దేవుడు తీసేసి మళ్ళీ భూమి మీద నూతన యెరూషలేము దిగి వస్తాడు. అంటే ఇదే భూమి మీద పాపాన్ని ప్రక్షాళన చేసేసి పరిశుద్ధులతో ఈ భూమిని నింపాలని. ఎక్కడో కాదు, మనం అనుకునే స్వర్గం ఎక్కడికో ఎగిరేంటాం కాదు, ఎగిరేళ్ళు మళ్ళీ ఎక్కడికే పడతాం వచ్చి. అదే దేవుని ప్రణాళిక. ఏ మనుషుల ద్వారా పాపం వచ్చిందో అదే మనుషుల ద్వారా తన మృతుల పునరుద్ధానం కలిగిన మళ్ళీ జరుగుతున్న ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడరు. ఆ లాజిక్ కరెక్ట్ అయితే ఆయన ఎప్పుడో తప్పు చేస్తే నేను చచ్చిపోవడం ఏంటి 50 సంవత్సరాల తర్వాత? మరి దేవుడి లాజిక్ ప్రకారం అక్కడెప్పుడో తప్పు జరిగినా కూడా అందరికి శిక్ష పడదు. ఆ తప్పును సరిచేయాలంటే మన దేవుడే ఆయన లాజిక్ ప్రకారం ఒక ఆయన్ని పంపించి, క్రీస్తు అనే దేవుని కుమారుడు పంపించి దాన్ని తిరగరాస్తున్నాడు.
దాన్ని నమ్మమంటున్నాడు. మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. దేవా ఇది నిజంగా అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అంటున్నావు కాబట్టి కరెక్ట్ అనుకోని నన్ను నమ్ము, నేను జీవింపజేస్తాను అంటున్నాడు దేవుడు. మన ఆత్మని జీవింపజేస్తాను అంటున్నాడు. అక్కడ మరణం శరీరానికి వచ్చిన ఆత్మ ఇంపార్టెంట్ కదా. ఆత్మ నరకంలోకి వెళ్ళకుండా అక్కడ జీవిస్తే చిరకాలం, ఒకవేళ దేవుడి దగ్గర ఉన్నా అది చిరకాలం జీవిస్తుంది. సంతోషంగా జీవించడం ఇష్టమా, నరకంలో పడి కూలిపోయి కాలిపోయి ఇష్టమా? అదే వ్యత్యాసం ఇక్కడ. అది నమ్మితే నీవు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇందాక నేను చెప్పాను, క్రీస్తు దేవుడు కుమారుడు అని మనకు అందరికీ తెలుసు. దేవుడు పంపించాడు. సాతాను దేవుడు కుమారుడు అని ఎట్లా? పైన దేవతలందరూ దేవుని చేత సృష్టించబడిన వారే కదా. ఇంకొక చిన్న వచనం చూడకు, దానికి అనుబంధాన్ని యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మీకు చదవండి, నేను మళ్ళీ చదువుతాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిల్చుండుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది. అంటే దేవుడు పరలోకంలో ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినప్పుడు దేవదూతలు అందరూ వచ్చారట. చాలు. ఎవరు వచ్చారండి? అపవాది అని మనం పేరు పెట్టుకున్నామే, ఆయన కూడా వచ్చాడంట. ఎవరితో మీటింగ్ పెట్టాడు? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ టు ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ద లార్డ్ అండ్ సేటన్ ఆల్సో కేమ్ అలాంగ్ విత్ దెమ్. సన్స్ ఆఫ్ గాడ్ దేవతలను రాష్ట్రం కానీ దేవుని కుమారులతో, దేవుడు అంటే తన కుమారులతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు సాతాను కూడా వచ్చాను. ఆయన కూడా విధిగా రాసలేదు కానీ ఆయన కుమారుడే, ఆయన కూడా వచ్చాడు మీటింగ్. క్రీస్తు ఎలాగా దేవుని కుమారుడు, సాతాను కూడా తప్పిపోయిన కుమారుడు. ఈ స్టోరీలో తప్పిపోయిన కుమారుడు ఆయన. అదే తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు కదా, ఒకళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉంటారు, ఒకళ్ళు తిరుగుబాటు చేసి బయటకు వెళ్ళాడు. ఆ స్టోరీ మనకు తెలుసా? తప్పిపోయిన కుమారుడు స్టోరీ. వీళ్ళు తప్పిపోయిన కుమారుడు అన్నమాట. మీటింగ్కి వస్తున్నాడు, మీటింగ్కి వచ్చాడు దేవుడు. మీటింగ్ పెడితే దాని చుట్టూ మనకు అర్థమయ్యేది ఏంటి? మీటింగ్ సారాంశం మనకు అవసరం కానీ సాతాను ఎవరు అని తెలుసుకుంటున్నాం. మనం క్రీస్తు ఎవరు అని మనం తెలుసుకున్నాం. నేను ఇంకోటి చెప్తాను. మనం కొంచెం ముందుకెళ్తే ఈ స్టోరీలో లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఏ అధికారం అంతే అమలు వచ్చిన చదవండి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మనందరికీ తెలుసు కదా స్టోరీ. ఆయన 40 రోజులు ఉపవాసం చేసి దేవుని పరిచయం చేద్దామని తయారవుతున్న సమయంలో సాతాను తనను శోధించడానికి వస్తాడు. ఈ పరీక్షకి నిలబడతాడో లేదో అని. అక్కడ జరిగే సంభాషణ ఇది. అక్కడ ఈ రాజ్యంలో ఇవన్నీ నావే ఏమంటున్నాడు అక్కడ? ఆలోచన కదా. ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకు ఇద్దును. అది ఆయనకి ఎవరు అప్పగించారు? అది ఈ రాజ్యాలు, ఈ అధికారాలు ఎవరు సృష్టించారు? ఎవరికి అప్పగించారు? దేవుడే సృష్టించి అధికారం ఎవరికి అప్పగించాడంట? అపవాదికి అప్పగించాడు, సాతానికి. అదేంటి? ఎప్పుడైనా దృష్టి పెట్టామా? నాన్న చదివాము చాలాసార్లు. దృష్టి పెట్టామా? దేవుడి అధికారాన్ని ఇచ్చాడంట. ఎట్లా ఇచ్చాడు? మళ్ళీ ఏదైనా వాళ్ళ దగ్గరికి వెళ్దాం మనం. ఈ మొట్టమొదటి మనుషులు మహిమను పోగొట్టుకున్నారు అన్నారు కదా.
వాళ్ళ దగ్గర భూమి మీద ఉత్తరాధిపత్యం ఉంది. దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు. ఈ భూమిని ఏది స్వతంత్రించుకొని దాన్ని నింపి ఈ జీవనం ఆశీర్వదిస్తాడు కదా దేవుడు. ఏం చేస్తాడు వాళ్ళు? తప్పు చేసి పాపం చేసి అధికార బదిలీ జరిగిపోతారు. మనిషే తన మహిమను కోల్పోయిన తర్వాత ఆ అధికారాన్ని తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టాడు. అందుకే పాపం ఆడించినట్టు మనం ఆడతాం. సాతాను ప్రేరేపించే ఆ పాపాలను బట్టి మనం ఇక్కడ ఆడుతూ ఉంటాం, భ్రష్టులు అయిపోతున్నాం. అలాగే ఎందుకు? మనకున్న అధికారాన్ని, దేవుడు మనిషికి ఇచ్చిన అధికారాన్ని సాతాను చేతిలో పెట్టామంట. అదే చెప్తున్నాడు బైబిల్లో క్లియర్గా రాశాడు. మొత్తం అధికారం నాకు ఇవ్వబడి ఉంది, నేను ఎవరికి కావాలంటే ఆలకిస్తాను. దేవుని కుమారుడికి చెప్తున్నాడు ఆయన, యేసుక్రీస్తుకి చెప్తున్నాడు అధికారం నా దగ్గర ఉంది, నీకు ఇస్తా కావాలంటే. మన జగన్ బాబు అధికారం ఏం చేశాడు? మంచి చేయబోయి చేయకుండా అంతా చెడే. సాతానికి ఇస్తే అట్లాగే ఉంటుంది కదా. ఇచ్చిన అధికారం ఏముంది? దుర్వినియోగపరుస్తున్నాడు. దేవుని కుమారుని పరీక్ష పెడుతున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను నేను? సాతాను కూడా దేవుడు కుమారుడే. అధికారం ఎవరిచ్చాడు? దేవుడే. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వద్దాం. మనం సారూప్యంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నదినా ఇయ్యబడి ఉన్నదియా? అంటే ఎవరు ఇచ్చారు? ఎవరు? దేవుడు ఇచ్చాడు. సాతానికి ఇచ్చింది ఎవరు? క్రీస్తుకి ఇచ్చింది ఎవరు? ఎవరు? దేవుడే. ఎలా ఇచ్చాడు? అతని ముందు చెప్పిన ఆ డైలాగు, ఆ మాట క్రీస్తు లాస్ట్ ఎలా చెప్తున్నాడు? అంతకుముందు చెప్పలేదు అధికారం నాకు ఇవ్వబడిందని. సందర్భం వస్తుంది అధికారం ఉందంటాడు, కానీ అధికారం ఇవ్వబడింది. ఇది నేను మీకు ఇస్తాను. సాతాను లోక 4వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో అంత అధికారం నాకు ఇవ్వబడింది, నేను ఎవరి కావాలంటే నాకు ఇస్తాను, నీకు కూడా ఇస్తాను ఏమైనా దూపాడు యేసుక్రీస్తు. ఇక్కడ రివర్స్ అవుతుంది. క్రీస్తు అన్నాడు ఇక్కడ పైన కూడా అధికారం నాకు ఇవ్వబడింది, అక్కడ కంటిన్యూస్ లేదు, కానీ మీకు కూడా ఇస్తాను, భూలోకం అంతా వెళ్ళి ప్రచారం చేయండి, నేను మీతో ఉంటాను అంటే అధికారం మీకు కూడా ఇస్తాను. ఆ తర్వాత లోకాల్లో లాస్ట్ అధ్యాయంలో చదివితే మీరు పాములు తేళ్లు పట్టుకున్నా మీకు ఏమీ చేయవు, స్వస్థతలు చేస్తారు, ఇలాంటి అధికారాన్ని మనుషులకు ఇస్తారన్న శిష్యులు. అంటే సాతానికి ఇచ్చింది దేవుడే, మనిషి కుమారుడైన క్రీస్తుకి ఇచ్చింది దేవుడే. మరి ఎక్కడ జరిగింది ట్రాన్స్ఫర్? ఈ ట్రాన్స్ఫర్ అధికార బదలాయింపు ఎక్కడ జరిగింది? ఈ 3 రోజులు మనం జరుపుకున్నామే ఈ పండుగ. మృతుల పునరుద్ధానం, మరణము పునరుద్ధానం. ఎక్కడైతే మనిషి మహిమను పోగొట్టుకున్నాడో, ఎక్కడైతే తిరిగి లేచి, క్రీస్తు ఎలా లేచాడండి? ఏ దేహంతో లేచాడు? మహిమ దేహంతో లేచాడు కదా. అదే దేహం లేదు ఇప్పుడు ఆయన శరీరంలో. ఆయన పడ్డ గాయాలు చిల్లులు అన్నీ కాపాడుతున్నాయి, కానీ అదే దేహం కాదు, మహిమ దేహం. ఎప్పుడైతే తిరిగి ఆ మహిమను పొందుకున్నాడో తిరిగి అధికార బదలాయింపు జరిగిపోయింది. అందుకే ఒక చోట లూకాసు వార్తలో రాసు సాతాను ఇలా పడిపోవడం నేను చూస్తావా అని చెప్తాడు. ఉంటుందా మీకు? సాతాను ఇలా నక్షత్రాల వల్లే రాలిపోతున్నట్టుగా ఒక చోట రాసి ఉంటుంది. అంటే అధికారం అక్కడ నుంచి పడిపోయి క్రీస్తుకు సంక్రమించింది అధికారం. యేసు, క్రీస్తు అనే యేసుకి అధికార బదలాయింపు జరిగింది. చూసారా స్టోరీ ఎంత బాగుందో? అన్నీ కలిపితే చుక్కలన్నీ మొదట దేవుడు ఒక దగ్గర అధికారం ఇస్తే వాడు పోగొట్టుకొని ఇంకోటికి ఇస్తే వాడిని అనర్చడానికి దేవుడే రంగంలోకి దిగి ఇంకో మనిషిని తయారు చేసి భూమి మీద పంపించి ఏ మరణం అయితే బంధించిందో ఇదంతా ఒక ప్రత్యర్థి దగ్గర అధికారాన్ని ఉంచిపెట్టిందో ఆ ప్రత్యర్థి దగ్గర నుంచి అధికారాన్ని లాక్కోవడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసి యేసు అనే క్రీస్తుని మన మధ్యలోకి పంపించి తిరిగి ఆ అధికారాన్ని చేతికి తెచ్చుకున్నాడు.
అందుకే ఆ అధికారం కింద దాన్ని నమ్మిన వాళ్ళందరికీ మహిమ శరీరాలు ఇస్తా అంటున్నాడు దేవుడు. మృతుల పునరుత్థానంలో ఏం జరుగుతుంది? మనం మరణించి మనం చెప్పుకుంటాం కదా బైబిల్లో, యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ చనిపోయిన వాళ్ళందరూ లెగుస్తారు. ఏ దేహాలతో లెగుస్తారు? మహిమ శరీరాలతో లెగుస్తారు. కనెక్షన్ వచ్చిందా ఇప్పుడు? ఎక్కడైతే మహిమను పోగొట్టుకున్నామో మళ్ళీ మహిమని, మళ్ళీ అధికారాన్ని. అందుకే రాబోయే వేళల్లో ఈ మహిమ శరీరదారులు వెళ్తారంట అధికారం. మిగిలిపోయిన పాప సంతానాన్ని ఏలడానికి, నమ్మని వాళ్ళు ఏలడానికి ఈ మహిమ శరీరంలో మార్చబడిన వాళ్ళే ఆ అధికారం చేజిక్కించుకొని భూమిని వెళ్తారంట. మొదట్లో భూమిని వెళ్ళమన్నాడా దేవుడు? స్వతంత్రించుకొని వెళ్ళమన్నాడా? అధికారం పోగొట్టుకున్నాడా? మళ్ళీ అప్పుడు తెచ్చుకొని అప్పుడు మిగతా వాళ్ళని వెళ్తారు. మనిషి బాగుంది స్టోరీ. నమ్మశక్యంగానే ఉందా? నమ్మాలి, నమ్మాలి. మనం చూడని నమ్మటం మాత్రమే మనం చేయగలం. విశ్వాసము అంటే దాని అర్థమే చూడని వాటిని నమ్మటం. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి అంటాడు, వీళ్ళందరూ చూసి నమ్మారు, చూడక నమ్మిన మీరు కాదని. మొట్టమొదటిగా ఇవాళ పునరుద్ధానంలో మూడు సంఘటనలు జరుగుతాయి. ఒకటి మగ్దలేని మరి కనిపిస్తారు ఆయన. రెండు, ఆ శిష్యులిద్దరూ అమ్మాయి అనే గ్రామానికి వెళ్తారు, వాళ్ళకి కనిపిస్తాడు. వీళ్ళిద్దరు వచ్చి చెప్తారు, వీళ్ళ ముగ్గురు వచ్చి చెప్తారు శిష్యులకి, అబ్బాయి నాకు కనిపించాడు, అబ్బాయి నాకు కనిపించాడు అంటే కొట్టుకారు. ఈ స్టోరీ చెప్తున్నారు, ఏదో భ్రమలో ఉన్నారు, ఏదో భ్రాంతిలో ఉన్నారు అనుకుంటారు. ఆయన మధ్యలోకి వచ్చి నిజంగా కనపడితే కానీ అప్పటి వరకు వాళ్ళు నమ్మరు. ఆ తర్వాత కూడా నేను ఈ ఏళ్ళు పెట్టి చూస్తే కానీ నమ్మని అంటాడు ఆయన. అప్పుడు అంటాడు ఆయన, చూసిన మీరు వరకంటే చూడకనే వారు ధన్యులు. చూస్తే నువ్వు మీద ఏంటి? ఎదురుకున్నదాన్ని నమ్మకంతో పని లేదు కదా. నేనేదో కనిపెడుతున్నాను లేకపోతే నా దగ్గర ఏదో ఉందంటే మీరు నిజమా అబద్ధమో తెలియదు కదా. నిజంగా మా ఇంటికి వచ్చి ఒక ఇతర భవనం చూసారనుకోండి, ఒక తాజ్మహల్ లాంటి ప్యాలెస్ నేను ఉంటున్నాను పెద్ద దర్పంతో, అప్పుడు నమ్మకంతో పని ఎదురు చూస్తున్నారు కదా. నేను ఇది అబ్బా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను నమ్మాల్సిన అవసరం లేదు, ఎదురు కనపడదు కాబట్టి. కాబట్టి నమ్మాలి అంటున్నాడు. దేవుడు అంటేనే నమ్మిక. మనకి కనపడడం, మనకు అంత శక్తి లేదు. దేవుడిని చూసే శక్తి మనకి లేదు. అది ఎప్పుడు వస్తుందంటే తిరిగి ఆ మహిమ దేహం సంతరించుకున్నట్లే దేవుడితో ఉండే తిరిగి ఆ సహవాసం. ఏదైనా వనంలో మనం చెప్తున్నాం కదా, దేవుడు రోజు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడే. అలా ఫ్రెండ్షిప్ చేయాలంటే తిరిగి మళ్ళీ ఆ మహిమ దేహంలోకి మనం మార్చబడాలి. ఇది చెప్పడానికి చాలా స్టోరీలాగా ఉంది. ఇలాంటి గ్రామమే, వృద్ధారం లాంటి గ్రామమే బైబిల్లో ఒక స్టోరీ ఉంది. అది చెప్పుకొని మనం ముగిద్దాం. దానిలో ఉన్నదే నేను చెబుతాను. ఓకే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. నేను చెబుతాను ఎందుకంటే మైక్ ఉంది, వినేవాళ్ళకి ఎక్కువ మందికి వినపడుతుంది కాబట్టి నేను చెబుతాను అంటున్నాను. ఇప్పుడు ఈ స్టోరీలు, బైబిల్లో స్టోరీలు జరిగి ఎక్కువ ఇజ్రాయెల్ ఆ దేశాల చుట్టుపక్కల. ఆ తర్వాత పౌలు అనే ఆయన రక్షించబడటం, ఆయన ద్వారా ఈ యొక్క సువార్త అనేక దేశాలకు వెళ్ళటం మనం విన్నాం చాలాసార్లు. అయితే ఆయన ఒక సమయంలో గ్రీసు అనే దేశానికి వెళ్తాడు. గ్రీస్ అనే దేశం ఈరోజు కూడా ఉంది ఆ దేశం. ఆ రోజుల్లో అయితే ఏ నగరం అయితే ప్రభుత్వమైన నగరం ఆ దేశంలో ఈ రోజు కూడా 2000 సంవత్సరాలు కూడా ఆ దేశానికి ఆ నగరమే క్యాపిటల్. గ్రీసు దేశం, ఆ క్యాపిటల్ పేరు ఏథెన్స్. ఈరోజు ఒలింపిక్ గేమ్స్ అని జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారా ఒలింపిక్ గేమ్స్ అని? ఆ ఒలింపిక్ గేమ్స్ అక్కడే స్టార్ట్ అయ్యాయి. పురాతన కాలంలో 100 ఏళ్ల క్రితం కూడా మరొకసారి అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఆ నగరానికి ఈ పౌరులు ఆయన వెళ్తాడు. ఆ ఊరు వాళ్ళకి అసలు ఈ క్రీస్తు ఎవరో ఏం తెలవదు. ఆ దేశం దేవుడు కాదా, ఈ వేరే ఇజ్రాయెల్ నుంచి దేవుడిని పట్టుకుని వచ్చి పరిచయం చేస్తున్నాడు. అన్ని చోట్ల తిరుగుతా ఆ ఊరు వస్తాడు. ఆ ఊరు వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం చదువుకుందాం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటుండగా చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఆయన చాలా బాధపడ్డాడు అనమాట. ఆ ఊరంతా విగ్రహాలు,
చాలా బాధపడ్డాడు. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తను కలుసుకున్న వారితోనూ తర్కించుతూ వచ్చింది. మనం చూస్తాం ప్రతి ఊళ్ళో ఒక రచ్చబండ ఉంటుంది. పొద్దున్నే జనాలు అక్కడ కూర్చుంటారా, పిచ్చాపాటి ఎవరు మాట్లాడుకుంటా అటు ఇటు వచ్చే అబ్బాయి ఎవరు బండి కూడా ఆపేస్తారు. ఆపేసుకున్న సార్ వెళ్ళిపోతున్నా, ఎవరు మీది, ఎందుకు వచ్చావు, ఒకవేళ అడ్రస్ కోసం అడిగేటప్పుడు ఎవరు కావాలి నీకు, వాళ్ళ రోడ్డు ఏ పని మీద వచ్చావు, ఈ అవసరం కాకపోయినా ఏ పని మీద వచ్చావు వీళ్ళు అడుగుతారు. అంటే మొత్తం ఎంక్వైరీలు చేస్తుంటారు, చాలా విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చొని చాలామంది చాలా విషయాల మీద మాట్లాడతారు. అది పంట గురించాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, దేశ అంతర్జాతీయ విషయాలు కూడా మాట్లాడతారు. ఈ రోజున కప్పు గురించి కూడా వీడియోలు వస్తాయి, దాని గురించి కూడా మాట్లాడతారు. ఎందుకంటే పిల్లలందరూ మరి అక్కడ ఇక్కడ ఉంటున్నారు కదా. అంటే అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ విషయాలు ఎన్నో తర్కించుకునే ఒక వేదిక రచ్చబండ. అలా పెద్ద పెద్ద నగరాలు అయితే ఆ ఎంట్రన్స్లో ఒక గేట్లుగా ఉండేట ఒకప్పుడు. ఆ గేట్ల దగ్గర కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు. మనకు బైబుల్లో ఉన్నాయి, మన కళ్ళలో కూడా ప్రతి గ్రామంలో రచ్చబండ మనకు కనపడతాను. ఇది ఈ రోజు కాదు, భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఆనవాయితీ ఆ రచ్చబండ. అలాంటి రచ్చబండ దగ్గర కూర్చొని ఒక చర్చ వేదికగా ఈయన కూడా అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడటం, దానికి ముందు వాళ్ళ ఊళ్ళో ఉంటే అక్కడ మాట్లాడి, అది అయిపోయిన తర్వాత ఈ రచ్చబండల దగ్గర మాట్లాడే కార్యక్రమం పెట్టుకుంటాడు. 18వ వచనం, ఎసిక్యూరియోలోనూ స్టోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి, కొందరు ఈ వదనబోతు చెప్పినది ఏమిటని చెప్పుకోరు, అతడు యేసును గూర్చిన పునరుద్ధానమును గూర్చి ప్రకటించదు కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుతున్నాడని చెప్పుకుంది. ఒక విషయం చెప్తాను ఏంటంటే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా వింటుంటే కనీసం 10th క్లాస్ దాకా చదువుకున్న వాడికి సైన్స్లో కొన్ని పేర్లు తెలుస్తుంది. అరిస్టాటిల్ అని, కొంతమంది వేదాంతుల పేరు, ఫిలాసఫర్స్ అంటారు. ఈ రోజు కూడా ఈ 2000-3000 సంవత్సరాల క్రితం ఈ గ్రీక్ ఫిలాసఫర్లు ఈ రోజు కూడా పాపులర్. వాళ్ళ గురించి ప్రతి వాడు చదువుకుంటాడు. కనీసం 8వ తరగతి చదువుకున్నవాడికి వాళ్ళ గురించిన అంశం ఉంటుంది. అరిస్టాటిల్, న్యాచురల్ సైన్స్, సామాన్య శాస్త్రం మీరు చదువుకున్నాడు ఖచ్చితంగా వాళ్ళ పేరు చదువుతారు. వాళ్ళ గొప్ప వేదాంతులు కింద భావిస్తారన్నమాట. వాళ్ళందరూ ఈ గ్రీస్ దేశానికి సంబంధించిన వాళ్ళు, గొప్ప జ్ఞానులు, గొప్ప మేధావులు. ఇక్కడ భూమి మీద దాని గురించే కాకుండా మా ఆకాశ నక్షత్రాల గురించి కూడా ఆనాడే 2000-3000 సంవత్సరాల క్రితమే వాళ్ళు స్టడీ చేసిన గొప్ప జ్ఞానులు. అటువంటి జ్ఞానులకు నిలయం ఈ గ్రీస్ దేశం. అక్కడ వాళ్ళందరూ చర్చించుకునే దగ్గరికి వెళ్ళాడు. ఈయన కొత్తది ఏదో చెప్తుంటే నా పిచ్చోడు అయింది, చచ్చిపోయినోడు తిరిగి బ్రతకడం అంట, చచ్చిపోయినోడు తిరిగి బ్రతకడంపై మా వేదాంతానికి, మా జ్ఞానానికి మేము ఎప్పుడు తర్కించలేదు, కొత్తది ఏదో చెప్తున్నావు అని. ఏం సరేనా, ఏ ఊరు నుంచి వచ్చావు, నువ్వు ఏంటి, నీ కథ ఏంటి, కూర్చోవసారంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అంతటి వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపేగు అంటే పంచాయతీ తను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయించున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోవలసము. అంటే మేము కొత్తది ఏదో చెబుతున్నామని మాకు చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ కూర్చున్నాం, అక్కడ ఇక్కడ కాదు కానీ రచ్చబండ దగ్గరికి వెళ్దాం, అక్కడైతే నలుగురు వింటారు, నువ్వు చెప్పేది కరెక్టో కాదో కాస్త మనం చర్చించుకుందాం అని పిలుస్తారు. ఈయన వెళ్తాడు. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు కనుక వీటి భావం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మనుషులకి ఏదో మాట్లాడుతున్నాడు అని కొట్టిమారేయకుండా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే అప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళవచ్చు. ఏదైనా వాళ్ళందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటేందులో వినుటేందులో మాత్రమే తమ కాలం గడుపుతూ ఉంటాడు. యూజువల్గా రచ్చబండ కూర్చుంటారు, పొద్దున్నే అర్జెంట్ పనులు లేనివాడు కథ, తక్కువ పని పాట, అది తర్వాత చూసుకుందామలే, ఇది అయిన తర్వాత, లేకపోతే పని పాటలన్నీ ముగించుకొని వచ్చాక సాయంత్రం తాపీగా కూర్చున్నాడు చర్చించుకుంటూ ఉంటారు. రకరకాల మేధావులు ఉండవచ్చు, అన్ని రకాల వర్గాలు కూడా ఉండవచ్చు. దీని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఆ స్టేజ్ దగ్గరికి ఆ ఊరోడు ఈ పౌరులను ఎక్కడ పెట్టుకొని తీసుకెళ్ళాడు. పౌరులు అరియోపయోగం మధ్య అంటే రచ్చబండ మధ్య నిలిచి ఏ దేశం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. వాళ్ళని ఫస్ట్ చెప్తున్నాడయ్యా, మీ ఊరోళ్ళందరికీ చాలా భక్తి ఉంది,
మీరు గుళ్ళు కట్టించారు, గోపురాలు కట్టించారు, చాలా విగ్రహాలు ఉన్నాయి అని వాళ్ళు చక్కగా పొగుడుతున్నాడు. మీరు అందరూ భక్తి పర్లేదు, చాలా భక్తి ఉంది, దేవుడు అంటే చాలా ఆసక్తి ఉంది, అందుకే మీరు ఈ గుళ్ళు కట్టించారు, ఈ విగ్రహాలు కట్టించారు, ఇన్ని చేస్తున్నారు అని వాళ్ళకే చెప్తున్నాడు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనపడదు, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. వాళ్ళు ఎన్నో దేవుళ్ళని దేవతలు పెట్టుకొని అందులో ఒక దాని మీద అంట అది కూడా పూజ చేస్తున్నారు. ఏంటంటే తెలియని దేవుడిని పెట్టారు, దాని పేరు తెలియని దేవుడిని పెట్టుకున్నారు. మరి ఊరికి ఒక దేవత ఉంటే ఆ పక్క ఊళ్ళో ఈ దేవతను పూజించి, ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో పూజించి అట్లా కొన్నిసార్లు ఆచారం. మా అబ్బాయి మా ఊరికి మా అంతలే ఈ అక్షర కాదు, మనం ఒక కామని ఒకటి పెట్టుకున్నాం తెలియని దేవుడని, నీది కాదు నాది కాదు అన్నట్టు ఒక తెలియని దేవుడిని పెట్టుకుని అది కూడా ఆరాధిస్తున్నారు. అది దృష్టిలోకి వచ్చింది. మీరు ఇన్ని బాగా చేస్తున్నారు కానీ మధ్యలో ఒక తెలియని దేవుడిని పెట్టుకున్నారే, దాని గురించి ఏమని అడుగుతున్నాడు ఆయన ఆ ఊరిలో. మీరు తెలియని దేవుని యందు భక్తి కలిగిన విన్నారో దాన్నే నేను మీ మధ్య ప్రచుపరుచున్నాను. దాని గురించి వెనక్కి వెళ్ళి మీకు కొంత స్టోరీ తెలియదేమో దేవుడి గురించి అని ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏంటంటే జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసిస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే భూమిని ఆకాశాన్ని ఇన్నింటినీ సృష్టించిన దేవుడు మనుషులు చేసే విగ్రహాలను రాళ్ళలోనో గుళ్ళలోనో ఉండడం ఆయన అని వాళ్ళకి చెప్తూ నివసింపుడని, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా పొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. దేవుడు మనల్నే సృష్టించినవాడు. మనం సృష్టించిన కొడు గోపురాల్లో చూడడా, ఇంత భూమిని సృష్టించి ఎంత చేసిన దేవుడు మనం ఒక చిన్న ఇల్లు కట్టిన దానిలో చూడాల్సిన కర్మ పట్టిందా అనే టైంలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఆయనకు ఆకర్షణ లేదు అని, మరియు యావత్ భూమి మీద కాపుకుంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడుకొని కలుగుతుందేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలకు రప్పించాను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఇంత చేసిన దేవుడు ఎంత భూమి మీద కాపురం ఉండడానికి ఇంత పెద్ద భూమిని సృష్టించి ఒక మనిషిని సృష్టించి అందులో నుంచి ఇంతమంది జాతులు మన ప్రాంతాలను బట్టి భాషలు మారిని, మన కళలు మారిని, మన వేషధారణ, మన భాష, ఈ ఊళ్ళో చేరకట్టుకుంటే ఇంకో ఊళ్ళో దోలేసుకుంటే పద్ధతులు మారినాయి. కానీ మీరందరూ కూడా ఒక మనిషి నుంచే వచ్చాం. మనం ఇన్ని చేసిన దేవుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన్ని తిరిగి జనాలు ఏమైనా ఎదుగుతారేమో, ఆయన మనకు అందుబాటులోనే ఉంటాడు. అయితే వెతకవలసిన బాధ్యత మన మీద. మనం ఎవరు సృష్టించారు, మనం అంటే వచ్చో ఎక్కడికి పోతున్నాం అని ఆ స్పృహ కలిగి మనిషి ఉంటాడో లేదో దేవుడు మనిషి వదిలేసాడు. ఎందుకంటే దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాడు. జంతువులు ఎదుగుతాయా? దేవుడి గుళ్ళకి ఎప్పుడైనా వెళ్ళాయి? మన ఊళ్ళో మొక్క ఎప్పుడైనా వెళ్ళినా, మన ఊళ్ళో బర్రెలు ఎప్పుడైనా వెళ్ళియా? దేవుడు ఏదైనా ఎదిగినాయా? మనుషులు ఎదుగుతున్నారు కదా. అంటే మనిషికి ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మనం కాదు, మనం పరిపాలించేవాడు ఎవడో ఉన్నాడు. ఈ పంచభూతాలని గాలి, ధూళి, దుమ్ము, నీరు, నిప్పు వీటన్నిటికి సంబంధించి ఎక్కడో తెలియని శక్తి అయిన దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని వెతికే జ్ఞానం మనిషికి దేవుడు ఇచ్చాడు. అది వెతుకులాడాలని కూడా దేవుడు ఆశిస్తున్నాడు అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళు ఆ రచ్చబడ్డ దగ్గర ఆయన ఎవరికి దూరం కాలేడు, వెతికే వారికి కనిపిస్తాడు, సమీపంగా ఉన్నాడు. 28వ వచనం, మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము, చెల్లించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమున మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నారు. అంటే నేను చెప్పే బైబిల్ బోధే కాదు, నీ బోధనలు కూడా అయ్యే చెప్తున్నాయి. నేను చెప్పేది కొత్తదే కాదు, అన్ని బోధనలు సుమారుగా అయ్యే రాస్తున్న దేవుడి గురించి. ఆయన ఎటువంటి వాడు, మనం ఎలా సృష్టించాడు, వీటన్నిటి గురించి. కాబట్టి మనము దేవుని సంతానమైనది మనుష్యుల చమత్కార కల్పన వలన మరుగల్పబడిన బంగారంనైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలపకూడదు. అలా ఊళ్ళో జరిగే ఆచారాల గురించి, వాళ్ళు చేసుకున్న విగ్రహాల గురించి ఆయన చెప్తున్నాడు.
మనం ఇట్లా బంగారాలతోనో రాళ్లతోనో చేసినట్టు దేవుడు ఉన్నాడు, ఆయన మీరు ఇలా చేశారు కానీ అని వాళ్ళకి చెప్తూ, ఆ అజ్ఞాన కాలంలోనూ దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మనం స్టోరీ చెప్పుకున్నాక యేసుక్రీస్తు వారి గురించి, ఇది ఎప్పటికీ 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం వరకు మనుషులకు తెలియదు కాబట్టి, ఎవరు చెప్పలేదు కాబట్టి, మీకు తెలిసిందానం చేసుకుంటూ పోతున్నారు కాబట్టి దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడు నారాయణ వాళ్ళని నేను మధ్యలో పంపించి కొంత స్టోరీ చెప్తున్నాడు. జరిగిందేంటో, దేవుడు ఏంటో, దేవుడు ఆశించేది ఏంటో, అసలు ఈ దేవుడు క్రీస్తు అంటే ఏంటో, ఇవన్నీ నేను నారాయణ వాళ్ళు పంపించి మీకు తెలియజేస్తాను. మీరు తెలుసుకున్నాక అలా ప్రవర్తించకూడదని ఆశిస్తున్నాడని ఆయన చెప్పబోతున్నాడు. ఇలా అంటే తెలియకపోతే అజ్ఞానం, తెలుసుకుంటే కావాలని వదిలేశాడు. అంటే ఆడికి తెలుసు కూడా ఆడంతే లేట, అంటే ఆడికి తెలుసు కానీ రెటమాత కూడా గుంటూరు జిల్లాలో మనకు బాగా అలవాటు కదా, ఆడికి రెటమాతం అయిపోయింది. రెటమాతం అంటే ఆడికి తెలియదు కాదు. అయితే ఏంటి ఏం చేద్దాం అంటే ధిక్కార ధోరణి, దేవుడి మీద ధిక్కార స్వరం అన్నమాట. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబడే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఆ క్రీస్తు గురించే మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం గత 3 రోజులుగా. అలాగే ఇవాళ పునరుద్ధాన దినమని, అలాగే ఇంగ్లీష్లో ఈస్టర్ పండుగని ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ మనుషులైతే దేవుడు తిరిగి లేపాడో మృతుల పునరుద్ధానం నుంచి, అది అంతకుముందు భూమి మీద ఎప్పుడు జరగని సంఘటన. ఒక చనిపోయిన మనిషి తిరిగి లేపబడడం 3 రోజుల తర్వాత, అదే రోజు లేపితే అది వేరు, లేదు సమాధి చేయకుండా పాడి మీద నుంచి లేపితే అది వేరు, పాడి చేసి సమాధిలో పెట్టి బాక్స్ పెట్టి 3 రోజుల తర్వాత లేపడం అంటే ఖచ్చితంగా మరణించాడు అని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ మనిషిని లేపడం అనేది ఇది ఒక నూతన చరిత్ర, మానవాళ గతిని మార్చే చరిత్ర. అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఆ ఊరు వాళ్ళకి. ఈరోజు మనం కూడా ఈ ఊరికి అదే చెప్తున్నాం, మనం కూడా మరొకసారి నేర్చుకుంటున్నాం. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసి, అంతేగా ఇక్కడ కబుర్లు చెప్పాలి కదా, ఇట్లాంటి అవర్ కబుర్లు చెప్పాలి. ఇక్కడ చూసామా ఎవరైనా చచ్చిన వాళ్ళు కనుక మనం చూసామా? చూడం. కాబట్టి ఎట్లాంటి పిచ్చి కబుర్లు మా దగ్గర చెప్పాలి అని అన్నారంట ఊరు. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందువరింది. అంటే అందరూ పుట్టిండ, అంటే ఊరందరూ కూడా రెటమతపూడు కాదు. అందులో కొంతమంది ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నాడు, ఒకవేళ చెప్పిందన్నా కరెక్ట్గా చెప్పాడు. అప్పుడు దాకా మేము ఇందులో కొంచెం నిజం ఉందేమో, మళ్ళీ ఒకసారి ఇద్దాం తీరిక. బాగా చెప్తున్నాం అబ్బాయి, నువ్వు నేను చెప్తున్నారంటే కూర్చొని ఉన్నారు, మళ్ళీ ఒకసారి చెప్పు అబ్బాయి, మళ్ళీ ఒకసారి పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటాం రాత్రికి, మళ్ళీ ఒకసారి నువ్వు మళ్ళీ చెప్పు. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచించడానికి ఆయన అవకాశం ఇచ్చారనమాట. అలా వేదిక చేసుకున్న తర్వాత చెప్తారు. అంటే కొంతమంది నమ్మారు, నమ్మటం అంటే కనీసం అవకాశం ఇచ్చారు మరోసారి వింటానికి. కొంతమంది అపహాస్యం చేశారు. వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు భూమి మీద, ఇట్లాంటి మనుషులు ఎప్పుడైనా ఉంటారు. కొంతమంది ఒక పార్టీలో ఉంటే కొంతమంది ఇంకో పార్టీలో ఉంటారు. కొంతమంది టీడీపీ అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఉంటారు. మంచి జరిగినప్పుడు ఎప్పుడు కూడా 2 పార్టీలు. వీళ్ళు మంచి చేస్తున్నారని తెలిసి కూడా కొంతమంది ఇంకో దానిలోనే ఉంటారు. అక్కడ చెడు జరిగింది. ఈ వర్గాలు ఎప్పుడు భూమి మీద ఉంటానే ఉంటాయి. వాళ్ళ రెటమతం అనేది అది కామన్. అది గుంటూరు జిల్లాకే కాదు,